వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. చంద్రబాబు నాయుడు 4వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు గన్నవరంలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్లో ఈ సమావేశం జరిగింది. శాసనసభ పక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబును ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబును ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనను ఎమ్మెల్యేలు బలపరిచారు. అనంతరం టీడీపీ ఎల్పీ నేతగా కూడా చంద్రబాబును ఎన్నుకున్నారు. ముందుగా జనసేన పార్టీ శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు. అనంతరం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిశారు. ఆయన్ను ప్రభుత్వం ఏర్పాటుకు రావాలని ఆహ్వానించారు. ఇదే నేపథ్యంలో మంత్రివర్గ కూర్పుపై కూడా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. ఈసారి కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి మంత్రి పదవులు కోరుకుంటున్న వారి జాబితా భారీగానే ఉంది. అయితే సామాజిక సమీకరణాలతో పాటు విధేయత, ఇతర అంశాల ప్రాతిపదికగా ఇప్పటికే పలువురు పేర్లను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. చంద్రబాబు కేబినెట్లో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ మంత్రులకు కూడా చోటు కల్పించాల్సి ఉంది. దీంతో ఇరు పార్టీల ప్రతినిధులతో ఇప్పటికే జరిపిన చర్చల్లో దాదాపు ఖరారైన పేర్లు ఇలా ఉన్నాయి. మొత్తం 25 మంది మంత్రులకు కేబినెట్లో చోటు కల్పించేందుకు అవకాశం ఉంది. దీంతో టీడీపీ నుంచి 19 లేదా 20 మంది మంత్రులు ఉండబోతున్నారు. జనసేనకు 3 నుంచి 4 మంత్రులు, బీజేపీకి 1 నుంచి 2 మంత్రుల అవకాశం దక్కబోతోంది. టీడీపీ నుంచి మంత్రులుగా ఖరారైనట్లు చెబుతున్న పేర్లలో సీఎం చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాస్, వంగలపూడి అనిత, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణరాజు, బోండా ఉమా, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి, డోలా బాల వీరాంజనేయ స్వామి, నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు, ఎన్ఎండి ఫరూక్, మాధవిరెడ్డి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జనసేన నుంచి మంత్రి పదవుల్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్, కొనతాల రామకృష్ణ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అలాగే బీజేపీ నుంచి సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్లో ఒకరు, సత్యకుమార్, పంచకర్ల రమేష్, బాలరాజు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే బాబు మాత్రం బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. ఎస్సీలకు 2, మైనారిటీలు, ఎస్టీలలో ఒక్కరికి మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వనున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.